చాలా సింపుల్గా తక్కువ టైంలో జీరా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఓం శాంతి. బ్రహ్మ కుమారిస్ సాత్విక ఆహారం ప్రోగ్రాంకి స్వాగతం. ఈరోజు మనం స్పెషల్గా కొంచెం వెరైటీగా జీరా రైస్ చేసుకుందాం. ఎప్పుడు తినే వైట్ రైస్లా కాకుండా జీరా రైస్ ప్రిపేర్ చేసుకుందాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. జీరా రైస్కి కావాల్సిన పదార్థాలు: రైసు 1/2 కిలో, అంటే మెజర్మెంట్ కప్స్తో 1.5 కప్స్ అయితే సరిపోతుంది. జీలకర్ర 1.5 టీ స్పూన్, నెయ్యి 2 టీ స్పూన్స్, ఉప్పు 1/2 టీ స్పూన్. ముందుగా జీరా రైస్ చేయడానికి ఇక్కడ ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. అందులో ఫస్ట్ నెయ్యి వేడెక్కాక జీలకర్ర వేయించి ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఈ కప్తో కప్పున్నర రైస్ తీసుకున్నాను. 3 కప్స్ వాటర్ వేసేద్దాం. ఇప్పుడు ఉప్పు వేసుకొని, జీరా రైస్లో ఎక్కువ ఉప్పు వేయరు, జస్ట్ 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తే సరిపోతుంది మనం తీసుకున్న కొలత రైస్కి. ఇది మనం ఎక్కువగా కర్రీస్తో అట్లా తింటాం కాబట్టి ఉప్పు జస్ట్ వేస్తారంతే. ఇప్పుడు రైస్ వేసుకుందాం. ఇప్పుడు మనం మూత పెట్టి 3 విజిల్స్ రానిద్దాం. జీరా రైస్ ఇంకా 3 విజిల్స్ వస్తే రెడీ అయినట్లే. అంతే సింపుల్గా ఉంది కదా. అలాగే మన జీవితంలో కూడా ఎప్పుడైతే సింపుల్గా ఉంటామో అప్పుడు మనం శాంపుల్గా అవ్వగలం. అంటే సరళత యొక్క గుణం మన జీవితంలో ఉంది అంటే మనం అనేక మందికి ఆదర్శవంతంగా అవుతాం. ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, వారంతా కూడా సింపుల్గా ఉన్నారు కాబట్టి ఈరోజు వారు ప్రపంచాన్ని విడిచి వెళ్ళినా కూడా వారు ఒక చరిత్రవంతంగా నిలిచారు కాబట్టి ఈ రోజుకి కూడా వాళ్ళని మనం గుర్తు చేసుకుంటున్నాం. అలాగే మనల్ని కూడా అనేక మంది గుర్తు చేసుకోవాలి అంటే మనలో ఉన్నటువంటి సరళత గుణం ఎప్పుడైతే మనం జాగృతం చేస్తామో అప్పుడేమవుతుంది అంటే మనం కూడా అనేక మందికి ఆదర్శవంతంగా అవుతాం. మనలో ఉన్నటువంటి సరళత అనే గుణము మన జీవితానికి అలంకరణ వంటిది. అది ఇంకా ఉంది మన జీవితంలో, ఇంకా ఎక్కువ జాగృతం అవ్వాలి అని అంటే పరమాత్ముని యొక్క స్మృతి అనేది తప్పకుండా అవసరం. 3 విజిల్స్ వచ్చాయి కదా. ఇప్పుడు మూత తీసి చూద్దాం. జీరా రైస్ రెడీ అయిపోయింది. జీరా రైస్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ జీరా రైస్ ఏమైనా గ్రేవీగా ఉన్న కర్రీస్తో తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా జీరా రైస్ ఈరోజు ఎలా తయారు చేసుకోవాలో. ఇంకా మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఓం శాంతి.